దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీలకు వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మరలా చదువుతున్నాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. వ్రాయబడిన ఈ మాట కేవలము కొరింథీ సంఘానికి మాత్రమే వర్తిస్తుంది అని నేను అనుకోవడం లేదు, కానీ అన్ని కాలాలలో ఉన్న సార్వత్రిక సంఘానికి ఈ వచనము వర్తిస్తుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదంటే, ప్రతి క్రైస్తవునికి కూడా ఆత్మవరములను గూర్చిన సంగతులు తెలియాలి. ఎందుకు తెలియాలి? వాటిని తెలుసుకోవలసిన అవసరత ఏమిటి అంటే, వాటి వలన మనకేదో ప్రయోజనం ఉన్నది కనుకనే మనం తెలుసుకోవాలి. వాక్యము ఒక విషయాన్ని తెలుసుకోమంటుంది అంటే అర్థము దాని వలన ఉపయోగమేదో మన ఆత్మీయ జీవితానికి ఉంటుంది కనుకనే ఖచ్చితముగా ఈ విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి కూడా ఆత్మ వరములను గూర్చిన అవగాహన ఉండాలి అని ఈ వచనము మనందరికీ తెలియచేస్తుంది. ప్రియులారా, అయితే అసలు ఆత్మవరములు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఆత్మవరాలు ఎన్ని? అవి ఎందుకు ఇవ్వబడ్డాయి? అవి ఎప్పటి వరకు అమలులో ఉంటాయి? వాటిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇలాంటి విషయాలను మనం ధ్యానము చేద్దాము. ఆత్మవరములను గూర్చినటువంటి ప్రవచనము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు సర్వజనుల మీద. ఈ మాట ఖచ్చితముగా మనందరము ఆలోచించాలి. సర్వజనులు అంటే రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు. రక్షించబడిన ప్రతి క్రైస్తవునికి కూడా వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఇక్కడ ప్రవచనములు చెప్తారంటే ఆత్మవరములు అంటే ప్రతి క్రైస్తవునికి కూడా ఆత్మవరాలు ఈయటం అనేటువంటిది దేవునికి ఒక ఇష్టమైనదిగా మనం అర్థం చేసుకోవాలి. మరలా చదువుతున్నాను. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనులు అంటే లోకస్తులందరూ అని కాదు, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మవరాలు కలిగి ఉండాలి అనేటువంటిది దేవుని చిత్తము అని ఈ మాట ఈ యొక్క వచనము యొక్క భావమై ఉన్నది. దీని యొక్క ఇదే విషయాన్ని గురించి నూతన నిబంధనలో కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనములో ఒక్కసారి చూడండి. అంత్యదినములంటే యేసుక్రీస్తు మొదటి రాకడ నుంచి యేసుక్రీస్తు 2వ రాకడ, ఈ మధ్యకాలం అంతా కూడా అంత్యకాలమే. ఇది ఈ అంత్యదినముల యందు మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇందాక సర్వజనుల మీద, ఇక్కడ సర్వజనుల మీద అంటున్నాడు. మనుష్యులందరి మీద, మనుష్యులందరూ అంటే క్రైస్తవులందరూ అని అర్థం. అక్కడ క్రైస్తవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. అపోస్తుల కార్యములు 2:17. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మవరాలను కలిగి ఉండాలి. ఆత్మవరాలచే క్రైస్తవులు వాడబడాలి.
దేవుడు మరి ఈ ఆత్మనిస్తున్నాడు, వరాలను ఇస్తున్నాడంటే అవి మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. వ్రాయబడిన ఈ 2 వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మవరాలు కలిగి ఉండాలి. ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము. కేవలము 12 మందిని సర్వజనులు అనే మాట వాడరు, లేకపోతే ఒక 100 మందిని సర్వజనులు అనే మాట సర్వజనులు, మనుష్యులందరూ, ఈ పదాలు మనం గమనించాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మవరాలు, ప్రతి క్రైస్తవుడు అంటే అన్ని కాలాలలోనున్న క్రైస్తవులు. అంత్య దినముల యందు అంటే అర్థం ఏమిటి? అంత్యకాలము ప్రారంభము నుంచి అంత్యకాలము యొక్క చివరి వరకు, యేసుక్రీస్తు వారి ప్రారంభం మొదటి రాకడ నుంచి యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు. అలాగే ఈ ఆత్మవరాలు ఎన్ని అనే విషయాన్ని మనం చూద్దామండి. ఒక్కసారి 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి మనం చదువుకుంటా వద్దాము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8 నుంచి. ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే స్వస్థపరచువరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి అనే మాటను గమనించండి. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగా చేయుచున్నాడు. ఎన్నున్నాయో చూసారా? ఇక్కడ బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచువరము, ఆత్మల వివేచన, నానావిధ భాషలు, భాషలకు అర్థము చెప్పు శక్తి. ఇవన్నీ కూడా ఏదో కొద్ది కాలము కొంతమందికి మాత్రమే అని ఇక్కడ చెప్పటం లేదు. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగా చేయుచున్నాడు. అలాగే చూడండి 28లో చూడండి. పిమ్మట మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని ఉపకారములు చేయువారిని గాను, తరువాత కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను నియమించాను. మొదట, పిమ్మట ఇలా అంటున్నాడంటే అర్థము, ఇది ఆర్డర్ చెప్తున్నాడు. నెంబర్ వన్ సంఘములో మొదట అంటే నెంబర్ 1 అపోస్తలులు, పిమ్మట కొందరిని అంటే నెంబర్ 2 ప్రవక్తలుగాను, పిమ్మట నెంబర్ 3 కొందరిని బోధకులుగాను, పిమ్మట అంటే నెంబర్ 4 ఇండెక్స్ అన్నమాట, లైన్గా ఆర్డర్ చెప్తున్నాడు. కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని ఉపకారములు చేయువారిని గాను, తరువాత కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను నియమించెను. అపోస్తులత్వము, అలాగే ప్రవచించటము, బోధించటము, ప్రభుత్వాలు చేయటము, ఉపకారం చేయటము, ఇవన్నీ కూడా ఆత్మవరములు కలిగిన వారే చేస్తారంటే బోధించటం కూడా కృపావరమే. ప్రభుత్వాలు చేయటం అంటే అడ్మినిస్ట్రేషన్. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ బాగా రన్ అవ్వాలి అంటే ఆ సంఘానికి అధ్యక్షులని, కాపరులని, సేవకులని ఇలా ఉంటారు కదా. ఈ అడ్మినిస్ట్రేషన్ చేసేవారు పెద్దలని, అధ్యక్షులని, ఈ ప్రభుత్వాలు చేసేవారు. వీరు కూడా మరి ఆత్మవరములలో మరి చెప్పబడినటువంటి వారే. అపోస్తలులు, ప్రవక్తలు, అలాగే బోధకులు, ఉపకారము చేయువారు, ప్రభుత్వాలు చేయువారు. ఇదంతా కూడా మనం ఆలోచించేస్తే పరిశుద్ధాత్మని యొక్క నియామకము. అలాగే చూడండి మిత్రులారా, రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి 8 వరకు.
రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 6-8 వరకు మనం చదువుకుంటా వస్తే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉందాము. అంటే అందరికీ అన్నీ అని కాదు, వేర్వేరు కృపావరములు. అలాగే పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పంచిపెట్టటము, అలాగే విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ విచారణ చేయటము, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను, కరుణించటం కూడా కృపావరమే. చూసారా ఎన్నున్నాయో. అలాగే ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇక్కడ గమనిస్తున్నారా లేదు? చాలామంది ఆత్మవరాలు అనగానే అద్భుతాలు, సూచక క్రియలు, స్వస్థతలు, భాషలు, ప్రవచనాలు ఇవి మాత్రమే అనుకుంటారు. దీని వలననే ఆత్మవరాలు ఆగిపోయాయనే ఒక తప్పుడు సిద్ధాంతం పుట్టుకొచ్చేసింది. ఇవి మాత్రమే కాదు, ఆత్మవరాలంటే స్వస్థతలు, అద్భుతాలు, భాషలు, ప్రవచనాలు ఇవి మాత్రమే కాదు, బోధించటం, సువార్తను ప్రకటించటం, పంచిపెట్టడం, ప్రభుత్వాలు చేయటం, ఉపకారాలు చేయటం ఎన్నున్నాయో చూశారు కదా. కాపరత్వము, సంఘానికి కాపరత్వము కూడా, అది కూడా కృపావరమే. ఇవన్నీ కూడా ఆత్మవరాల క్రిందకే వస్తాయి. స్వస్థపరచు వరము, భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థము చెప్పే వరము, ప్రవచించే వరము, బోధించే వరము, పంచిపెట్టే వరము, హెచ్చరించటం కూడా కనపడుతుంది మనకి. ఎన్నో ఉన్నాయి. కరుణించటం కూడా ఒక వరమే. విచారణ చేయటము, ఇవన్నీ కూడా ఆత్మవరాలు. ఇవన్నీ కూడా దేవుడు అన్ని కాలాలలో ఉన్న సంఘానికి దేవుడిచ్చాడు. ఇది కేవలం ఏదో ప్రారంభ సంఘానికి మాత్రమే ఇచ్చినట్టుగా కాదు, అన్ని కాలాలలో ఉన్న సంఘానికి. ఎందుకంటే బోధించటం ఇప్పుడు అవసరం, ఉపదేశించటం ఇప్పుడు అవసరం, అన్నీ అవసరమే కదా. బోధకులు ఇప్పుడు అవసరం లేదా? ఇప్పుడు అవసరమే. అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వాలు చేయవారు ఇప్పుడు అవసరం లేదా? సో అన్ని కాలాలలో ఉన్నటువంటి సంఘానికి కూడా ఈ ఆత్మవరాలు ఇవ్వబడ్డాయి. ఈ ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి ఈ విషయాన్ని కూడా మనం చూద్దాము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1-3 వరకు ఆత్మవరాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు సంఘానికి, సార్వత్రిక సంఘానికి అని మనం చూస్తే 1 నుంచి అలా చదువుకుంటా వద్దాము. సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని అంటూ కిందకు వచ్చినప్పటికీ, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. ఆ ముందటి వచనాన్ని మనం చదివితే, ఇంతకు ముందు మీరు మోగ విగ్రహాలను మీరు ఆరాధించారు, విగ్రహారాధన చేశారు, అంటే విగ్రహాలను దేవునిగా మీరు పూజించారు. ఇప్పుడైతే ఆత్మ వలన మాట్లాడువాడెవ్వడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వడును యేసు ప్రభువని చెప్పలేడనియు. పరిశుద్ధాత్మ వలనే యేసును ప్రభువుగా మనం గుర్తించగలం. ఇక్కడ ప్రభువు అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ప్రభువు అంటే దేవుడు అని అర్థము. ఇక్కడ ప్రభువు అంటే దేవుడు అని మనం ఎలా చెప్పగలము? ఆ పై వచనములో ఇంతకుముందు వాళ్ళు విగ్రహాలను ఆరాధించేవారు, అంటే విగ్రహాలను దేవునిగా మీరు ఆరాధించేవారు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ వలన యేసును ప్రభువు అని మీరు నమ్ముతున్నారు. అంటే ఇక్కడ ప్రభువు అంటే దేవుడు.
యేసుని దేవునిగా మనం గుర్తించడానికి ఆత్మవరాలలో జ్ఞానవాక్యము ఉండాలి మనకి. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. అందుకే ఈ ఆత్మవరములు లేవు, లేకపోతే ఇప్పుడు ఆగిపోయాయని చెప్పేవారు యేసు దైవత్వాన్ని కూడా వీళ్ళు అంగీకరించరు. మీరు గమనించండి, చూడండి. కొద్దిమంది యేసుని దేవుడు కాదంటారు, కొద్దిమంది అయితే యేసుని దేవుడు అంటారు, కానీ ఆయన ఏదో చిన్న దేవుడు అన్నట్టు, ఆయనకు పూజించకూడదు, ప్రార్థించకూడదు అన్నట్టు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు దేవుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి దేవుడు, ఆయన పూజార్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆత్మవరములు మనకు ఉండాలి. ఆత్మవరముల ద్వారానే యేసుక్రీస్తుని మనం తెలుసుకోగలం. యేసుక్రీస్తు అనే వ్యక్తి నాటి ప్రజల మధ్య, నేటి ప్రజల మధ్య ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తి అయిపోయాడు. ఆయన అనేక మంది ఆయన దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నారు. క్రైస్తవ్యములో కూడా కొందరు యేసు దైవత్వాన్ని అంగీకరించటం లేదు. కారణం ఏమిటంటే ఆత్మవరములలో చెప్పబడిన జ్ఞానవాక్యము వారికి లేకపోవటం. యేసు దైవత్వాన్ని గుర్తించడానికి మనం ఆత్మవరాలను కలిగి ఉండాలి. ఎందుకంటే యేసును గూర్చి బైబిల్లో మర్మముగా వ్రాయబడింది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారమై అని వాక్యం చెప్తుంది. అంటే యేసుక్రీస్తుని గూర్చిన వివరణ బైబిల్ గ్రంథములో మర్మముగా ఉంది. ఆ మర్మముగా ఉన్నటువంటి యేసును మనం తెలుసుకోవడానికి, స్పష్టముగా తెలుసుకోవడానికి ఆత్మవరములు అవసరమయ్యాయి. పై వచనాన్ని ఏమంటున్నాడు? ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదంటున్నాడు 1వ వచనములో. 2వ వచనానికి వచ్చినప్పటికి ఇంతకు ముందు మీరు మోగ విగ్రహాలను ఆరాధించారు, విగ్రహారాధన చేసేవారు అన్నాడు. 3వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ వలనే మీరు యేసు ప్రభువు అని చెప్పగలరు అంటున్నాడు. 3 వచనాలను కలపండి. పైన ఆత్మవరాల గురించి మీకు తెలియాలంటున్నాడు, కింద మీరు విగ్రహాలను దేవునిగా ఆరాధించేవారంటున్నాడు. దాని కింద పరిశుద్ధాత్మ వలననే యేసును ప్రభువుగా మనం తెలుసుకోగలం, గుర్తించగలం. ఇక్కడ ప్రభువు అంటే దేవుడు. ఎందుకంటే పై వచనము విగ్రహాలను వారు దేవునిగా ఆరాధించేవారు గనుక. అంటే ఈ వచనం మనకి ఏమని తెలియచేస్తుందంటే ఆత్మవరములలో చెప్పబడిన ఆ జ్ఞానవాక్యము మనకుంటేనే తప్ప యేసు యొక్క దైవత్వాన్ని మనం తెలుసుకోలేము. యేసు దైవత్వాన్ని మనం అంగీకరించకపోతే నిత్యజీవము చేరుకోము. అది అన్ని కాలాలలోనున్న వ్యక్తులకు అవసరమై ఉంటుంది. యేసు ఎవరు అనే సంగతి ఓన్లీ ఆదిమ సంఘానికి తెలిస్తే సరిపోతుందా? అన్ని కాలాలలో ఉన్న సంఘాల వాళ్ళకి తెలియాలా? అన్ని కాలాలలో ఉన్న సంఘాల వారికి తెలియాలి అంటే అన్ని కాలాలలో కూడా ఆత్మవరాలు ఉండాలి. అందుకే ఆత్మవరాలు సార్వత్రిక సంఘానికి, అన్ని కాలాలలోనున్న సార్వత్రిక సంఘానికి అవి ఇవ్వబడ్డాయి. ఇంకా చూద్దాం ఆత్మవరాలు ఎందుకు ఇవ్వబడ్డాయి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, మార్కు 16:20 వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెనంటే చెప్పబడిన ఈ వాక్యము యథార్థమని హృదయములో స్థిరపరచబడటం. చాలామంది ఈ వచనాన్ని వక్రీకరిస్తూ ఉంటారు, అపార్థంగా చెప్తూ ఉంటారు. వాక్యమును స్థిరపరచుచుండెను అంటే మిగిలిన వాక్యాన్ని చెప్తున్నాడు అంటారు, ఇంకా చెప్పవలసిన మిగిలిన వాక్యాన్ని చెప్తున్నాడు అంటారు. ఆ భావం సరైనది కాదు. ఇంగ్లీష్ బైబిల్లో కానీ లేకపోతే ఇతర వెర్షన్స్లో ఒక్కసారి చదవండి, క్యాథలిక్ వెర్షన్ చదవండి. వీళ్ళ సూచక్రియలు చేయటం ద్వారా ఈ చెప్పబడిన వాక్యము యథార్థమని వారి హృదయములో వాళ్ళు నమ్ముతున్నారు. దాన్నే స్థిరపరచబడటం. స్థిరపరచడం అంటే అర్థము చెప్పబడిన లేకపోతే చదువుతున్న ఈ వాక్యము యథార్థమని హృదయములో విశ్వసించటమే స్థిరపరచబడటం. ఈ ఆత్మవరాల ద్వారా
మనం వింటున్నటువంటి ఈ వాక్యము యథార్థమని హృదయములో విశ్వసించడానికి, స్థిరపరచబడడానికి ఆత్మవరాలు అవసరమై ఉంటాయి. ఇవన్నీ కాలాలలో ఉన్న వారికి కూడా అవసరం. ఇది వాక్యము యథార్థమని అన్ని కాలాలలో ఉన్నవారు నమ్మాలి, విశ్వసించాలి, వారి హృదయములో స్థిరపరుచుకోవాలి, దృఢపరుచుకోవాలి, రూఢీపరుచుకోవాలి. అందుకని ఆత్మవరాలు అన్ని కాలాల్లో కూడా దేవుడిచ్చాడు. అలాగే చూడండి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులనుగాను నియమించెను. ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, రక్షించబడినటువంటి క్రైస్తవుడు ప్రారంభములో అలా విశ్వాసములో ఎదుగుతూ ఉంటాడు. కొంతకాలానికి ఆ విశ్వాసములో ఇంకా బలముగా, ఇంకా ఉన్నతమైన విశ్వాసానికి, అధిక విశ్వాసానికి ప్రయాణం చేస్తూ ఉంటాడు. దీన్నే సంపూర్ణత అంటే. భక్తి జీవితములో అలా ఎదుగుతూ కొంతకాలానికి సంపూర్ణతలోనికి రావాలి. ఆ రావడానికే కొంతమందిని అపోస్తులను గాను, కొంతమందిని ప్రవక్తలను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను దేవుడు నియమించాడు. అంటే పరిశుద్ధుల యొక్క సంపూర్ణత కొరకు, క్రీస్తు శరీరం అనగా సంఘము యొక్క క్షేమాభివృద్ధి చెందుటకు, అలాగే పరిచర్య ధర్మము జరుగుటకు. ఇవన్నీ కాలాలలో అవసరమే. పరిశుద్ధులు సంపూర్ణత, పరిశుద్ధులు ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఉన్నారు. సంఘము యొక్క క్షేమాభివృద్ధి, ఆదిమ సంఘము యొక్క క్షేమాభివృద్ధి మాత్రమే కాదు, అన్ని కాలాలలో ఉన్న సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. కనుక ఆత్మవరాలు సంఘానికి ఎందుకు ఇచ్చాడంటే, యేసు యొక్క దైవత్వాన్ని మనం తెలుసుకోవడానికి. రెండవదిగా, వినినా లేక చదివిన వాక్యము యథార్థమని మన హృదయములో స్థిరపరచుకోవడానికి. అలాగే సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, పరిశుద్ధుల విశ్వాసములో ఎదిగి సంపూర్ణతలోనికి వెళ్ళడానికి, పరిచర్య ధర్మము జరగడానికి. అలాగే 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 14వ అధ్యాయము ప్రారంభ వచనము, ప్రేమ కలిగి యుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ప్రేమ కొరకు, సహోదర ప్రేమ కొరకు ఆత్మవరములు ఇయ్యబడ్డాయి. నాకున్నటువంటి ఆత్మవరము మీకు మేలు కలుగ చేస్తుంది, మీకున్నటువంటి ఆత్మవరము నాకు మేలు కలుగ చేస్తుంది. ఆత్మవరాల ద్వారా ఒకరికొకరు మనం మేలు కలుగ చేసుకుంటాము. దీని ద్వారా ప్రేమ పెంపొందించబడుతుంది. ప్రేమ ఈ కాలములో కూడా అవసరమై ఉన్నది గనుక ఈ ఆత్మవరాలు ఈ కాలములో కూడా ఉన్నాయి. యేసును తెలుసుకోవడానికి, పరిశుద్ధుల యొక్క సంపూర్ణత కొరకు, సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మము కొరకు, ప్రేమ కొరకు ఆత్మవరాలు ఇయ్యబడ్డాయి. ఈ ఆత్మవరాలు యేసుక్రీస్తు 2వ రాకడ వరకు కూడా ఉంటాయని చెప్పడానికి చక్కని వాక్యాధారము 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు. ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఏ కృపావరమునందునూ లోపము లేక అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు అంటే ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత? యేసుక్రీస్తు 2వ రాకడ. అదే పూర్ణమైనది. పూర్ణమైనది ఏమిటంటే యేసుక్రీస్తు 2వ రాకడ. అప్పటి వరకు కూడా ఈ కృపావరాలు అమలులో ఉంటాయి. ఈ కృపావరమునందును లోపము లేక మీరు ఈ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు
ఎదురు చూచుచున్నారు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు సంఘము ఉన్నంత కాలము భూమి మీద, యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు సంఘం మీద భూమి మీద సంఘం ఉంటుంది కనుక అప్పటి వరకు ఆత్మవరాలు అమలులో ఉంటాయి. అలాగే ఈ ఆత్మవరాలను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఆత్మవరాలను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? 1 కొరింథీ 14:1 ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. మొట్టమొదటిగా నేను ఆత్మవరాలు కలిగి ఉండాలనే అపేక్ష ఉండాలి మనకి, ఆ కోరిక ఉండాలి మనకి. ఆత్మవరాల ద్వారా నా ఆత్మీయ జీవితం ఎదుగుతుంది, అనేకులకు ఇది మేలు కలుగుతుంది, సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తుంది. యేసును తెలుసుకోవడానికి, మర్మమయ్యున్న యేసును స్పష్టముగా తెలుసుకోవడానికి ఇన్ని అవసరాలకు ఆత్మవరాలు అవసరమై ఉన్నవి కనుక నాకు ఆత్మవరాలు కావాలనే కోరికను మొట్టమొదటిగా మనము కలిగి ఉండాలి. అలాగే మరి 1 కొరింథీ 14 కిందకు వస్తే 12:13 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు, ఆసక్తి ఉండాలి. అలాగే కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. అపేక్ష ఉండాలి, ఆసక్తి ఉండాలి, ప్రయత్నము. ఎలాంటి ప్రయత్నం అది? భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ప్రార్థన ద్వారా మనము ఆత్మవరాలను పొందుకుంటాము. కాబట్టి ప్రియులారా, ఆత్మవరాలను గురించి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. వాటి అవసరతను మనం గుర్తించాలి. అవి సంఘానికి, అన్ని కాలాలలో ఉన్నటువంటి సంఘానికి ఇచ్చాడు దేవుడు. సంఘ సభ్యులందరూ కూడా కనీసము ఒక్క ఆత్మవరముతోనైనా వాడబడాలి. అనేకమైన ఆత్మవరాలు ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరుచువరము, ప్రవచించేవరము, భాషలు మాట్లాడేవరము, భాషలకు అర్థము చెప్పేవరము, బోధించటము, ఉపదేశించటము, పరిచర్య చేయటము, ప్రభుత్వాలు చేయటము, అనేకమైన ఉన్నాయి. అవి ఆగిపోతే అసలు సంఘం ఏమైనా ఉంటుందా? విశ్వాసం ఆగిపోతే, బోధించటం ఆగిపోతే, ప్రభుత్వాలు చేయవారు లేకపోతే ఇంక అసలు సంఘం ఉంటుందా? ఆత్మవరాలే లేకపోతే ఇంకా సంఘము నిర్జీవము, అది జీవము లేనటువంటి సంఘం. అది ఆత్మకార్యాలు మన సంఘము ద్వారా జరగనప్పుడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకే దేవుడు ఆత్మవరాలు ఇచ్చాడు కదా. అసలు ఆత్మవరాలు సంఘానికి లేకపోతే ఆ సంఘము జీవము లేనటువంటి సంఘము, జీవము లేనటువంటి సంఘం ఇది. సోదరిమణులారా, ఆత్మవరాల యొక్క అవసరతను మనం గుర్తించాలి. అది ఎవరికి ఇచ్చాడు? అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. మనం ఆసక్తి కలిగి ఉంటే, మనం ప్రయత్నము చేస్తే, మనము అపేక్షిస్తే, మనము ప్రార్థిస్తే, అసలు ముందు మనం నమ్మితే. అనేకులు ఈ కాలంలో ఆత్మవరాలు నమ్మటం లేదు. వాళ్ళు నమ్మటం లేదు సరికదా, నమ్మేవారి యొక్క నమ్మకాన్ని పాడు చేస్తూ ఉన్నారు. ఈ కాలంలో లేవనో ఇంకేదోనని. ఆత్మవరాల పేరిట మోసాలైతే జరుగుతున్నాయి, నేనేమీ కాదనను. అలాగని చెప్పి ఆత్మవరాలు ఆగిపోయాయంటే ఎలాగా? దేవుని పేరిట కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. దేవుడు లేడనేద్దామా? ఒక చెట్లో కొన్ని ఫలాలు కుళ్ళిపోయినప్పుడు కుళ్ళిపోయిన ఫలాలను తీసి విసిరేయాలి బయటికి, మొత్తం చెట్టును కొట్టేయకూడదు. ఆత్మవరాల పేరిట మోసాలు జరుగుతున్నాయి అన్నది వాస్తవమే. ఎక్కువగా మోసాలే జరుగుతూ ఉన్నాయి, నేనేమీ కాదనను. అవి మోసాలను మోసాలుగానే మనం గుర్తించాలి తప్ప ఆత్మవరాలు లేవనేస్తే ఎలాగా? ఆత్మవరాలు లేవు అని చెప్పటము వాక్య విరుద్ధమైన వాదన. కాబట్టి ప్రియులారా, ఆత్మవరాలను గురించి అవగాహనను పెంచుకోండి. అవి ఎందుకు ఇవ్వబడ్డాయో అన్న విషయాన్ని తెలుసుకోండి. అవి ఈ కాలంలో కూడా మనకు అవసరమై ఉన్నాయన్న సంగతి గుర్తించండి. వాటిని అపేక్షించండి, వాటి కొరకు ప్రార్థించండి, వాటిని పొందుకోండి.
ఈ ఆత్మవరాల ద్వారా మనం బలపడదాం, అనేకులను బలపరుచుదాం, మనం స్థిరపడదాం, అనేకులను స్థిరపరుచుదాం, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగ చేద్దాం, ఆ పరలోకానికి చేరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడందుకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, స్తుతులు దేవా, స్తోత్రములు తండ్రి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సహోదర ప్రేమ కొరకు, మీ కుమారుని యొక్క దైవత్వాన్ని గుర్తించటం కొరకు, విశ్వసించటం కొరకు, పరిశుద్ధుల యొక్క సంపూర్ణత కొరకు, పరిచర్య ధర్మము కొరకు, సహోదర ప్రేమ కొరకు చక్కని ఆత్మవరాలను మీరు మాకు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, సంఘ సభ్యులమైనటువంటి మేము ఆత్మవరాలే లేకపోతే మాది జీవము లేని సంఘం అయిపోతుంది. మేము అలా ఉండకుండా ప్రభువా, ఆత్మవరాలను అపేక్షించి ఆసక్తి కలిగి ఉండి ప్రార్థించి పొందుకొని ఆత్మవరాలను ప్రజ్వరింపచేసి వాటిని వాడి సంఘమును బలపరిచి తండ్రి మీకు మహిమకరముగా మేము జీవించి ఆ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యము నాకు మాకు దయచేయమని యేసువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరిపై తోడై ఉండునుగాక. ఆమెన్. వందనాలండి.